ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुः येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सह ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं बुधिरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యమీశ్వరం। హరి ఓం తత్సత్। హరి కృష్ణ। ఈరోజు మనం ఈ శ్రీమద్ భాగవతంలో మనందరం కూడా దక్షయజ్ఞ కథ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం శ్రీమద్ భాగవతంలో కొన్ని లీలల్ని కొన్ని విషయాల్ని మనం చర్చించుకున్నాం. అంటే ధ్రువ మహారాజు గురించి, పృథు మహారాజు గురించి, అలాగే నారద మహాముని గురించి, అలాగే జయ విజయుల కథ, అలాగే వరాహావతారం, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో వీటన్నిటి వల్ల మనకి ఏమర్థమైందంటే, ఏమో జల్లగా అర్థమవుతుందంటే శ్రీమద్ భాగవతంలో ఎప్పుడూ కూడా మనకి భగవంతుని యొక్క అనేక లీలలు, అనేక లక్షణములు, భక్తుల యొక్క అనేక లక్షణములు, భక్తుల యొక్క అనేక భక్తి స్వభావములు, భక్తి స్వభావాల మన జీవితం లాంటి మార్పులు వస్తాయి. ఇలాంటివన్నీ మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఈ యొక్క శ్రీమద్ భాగవత దక్షయజ్ఞ కథ వల్ల చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకుంటాం. ఈ యొక్క దక్షిణ యొక్క స్టోరీలో ఈ లీలలో. ఎందువల్లంటే మనందరం కూడా ప్రజెంట్ ఎలా అందరూ మనం ప్రపంచంలో జీవిస్తున్నామో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, అంటే ప్రజెంట్ పరిస్థితుల్లో ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళకి దక్షుడి యొక్క కథ కరెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. అంటే ఎలా సూట్ అవుతుందనే మనం తెలుసుకుంటాం. అంటే ఈ కథలో వచ్చే విషయాలన్నీ కూడా మామూలుగా సాధారణమైన జీవితంలో వచ్చే వాళ్ళకి ఏ విధంగా పరిస్థితులు వస్తాయి, ఎటువంటి ప్రభావానికి మనం లోనవుతాం, అలాంటి ప్రభావం, అలాంటి విషయాలే ఈ లీలలో కూడా జరిగాయి. అందుకే ఈ లీల చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ లీలలో అనేది మనం ఏంటంటే మన సాధారణంగా జరిగే జీవితంలో వచ్చే లీలలో విషయాలన్నీ కూడా ఈ లీలలో వస్తాయి. కాబట్టి ఈ లీలలో మనం అనేక విషయాలు మన జీవితానికి సంబంధించిన విధంగా ఉంటాయి అన్నమాట. సో అందుకే దక్షయజ్ఞ కథ భాగవతంలో చెప్పబడింది. సో ఈ దక్షిణ స్టోరీ యొక్క మొదటి నుంచి మనం మొదలు పెడదాం. సో సో భాగవతం మొదలుపెట్టే ముందు మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, అలాగే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం బుధిరయేత్. మనం భాగవతం చదివేటప్పుడు, వినేటప్పుడు, ఎప్పుడు కూడా పఠించేటప్పుడు ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణ్ణి, అలాగే నరుల్లో ఉత్తమైన నరనారాయణ ఋషి వాళ్ళని, అలాగే దేవి సరస్వతీ దేవిని, అలాగే వ్యాస భగవాన్ని మనం మనకి ప్రణామం అర్పిస్తాం. ఎందువల్లంటే భాగవతం మనకి అర్థం అవ్వాలి అంటే నారాయణ కరుణ మన మీద ఉండాలి. అలాగే ఉత్తములైన నారాయణ ఋషి అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం అనమాట. నరనారాయణ ఋషి ఎవరు? శ్రీమన్నారాయణ యొక్క అవతారమే. వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనమే ఉండాలి. అలాగే మనకి విద్య రావాలంటే సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉండాలి. దాని కటాక్షం ఉంటేనే ఇప్పుడు అందరం కూడా విద్య రావాలంటే మనం ఏం చేస్తాం? సరస్వతీదేవిగా మొక్కుకుంటాం కదా. ఆవిడ యొక్క విద్య సరస్వతి. ఆవిడ
విద్యా లక్ష్మి. విద్య గురించి మనకు అన్ని రకాలుగా ఆవిడ విద్యను ప్రసాదించే తల్లి కాబట్టి, మాత కాబట్టి సరస్వతి మాతను మనం కొలుస్తాం. అలాగే వ్యాసదేవుడనేది గ్రంథ అవతారం. శ్రీకృష్ణుకి గ్రంథావతారం. గ్రంథావతారమైన వ్యాస భగవాన్ని మనం నమస్కరిస్తాం. సో, ఈ నలుగురి వల్ల మనకి భాగవతం అర్థం అవ్వడమే గాకుండా, భక్తి అనేది పెరుగుతుంది. భాగవతంలో మనకేం పెరగాలి? భక్తి పెరగాలి. భక్తి పెరిగితేనే మనకి భాగవతం ఎక్కువ వినడం వల్ల ఉపయోగం అనమాట. అందుకే భక్తిర్ భవతి నైష్ఠికే అని చెప్పబడింది. భాగవతంలో ఈ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ ఈ శ్లోకంలో మనకేం చెప్పబడింది? భాగవతం వినడం వల్ల భక్తిర్ భవతి నైష్ఠికి. భక్తి అనేది మనకి పెరుగుతుంది. ఎవరి మీద భక్తి పెరుగుతుంది? ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద, ఆయన యొక్క లీలల మీద, ఆయన యొక్క భక్తుల మీద మనకి ప్రేమ, భక్తి, అనురాగం పెరుగుతాయన్నమాట. సో, ఇవన్నీ భక్తులు మనకు పెరుగుతాయి. ఇవన్నీ సాధారణంగా మనకి. సో, అందువల్ల ఈ భగవంతుని మీద భక్తి మనం పెంపొందించడానికి ఈ భాగవతాన్ని మనం చదువుతాం. అలాగే మహామంత్రాన్ని కూడా మనం రోజు కూడా జపించాలి. మహామంత్రం జపిస్తే మన యొక్క మనసుల్లో, మన హృదయంలో ఉన్న కాలుష్యం, కల్మషం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో, అందుకే మహామంత్రాన్ని మనం రోజు కూడా జపించాలి. కంపల్సరీగా అందరూ కూడా ప్రతిరోజు తప్పకుండా 108 సార్లు మహామంత్రాన్ని జపించడం అనేది మనం మన జీవితంలో ప్రతిరోజు మనం అలాగే అయితే అన్నం తింటాం, పడుకుంటాం, మన పనులను ఎలా చేసుకుంటామో, భగవంతుని కోసం కూడా మనం కొంత సమయం మనం ప్రతిరోజు ఉపయోగించాలి. మన కోసం భగవంతుడు అన్ని రకాల అవసరాల్ని, అన్ని రకాల పరిస్థితుల్ని, మనకు కావాల్సిన అన్నిటిని చూస్తున్నాడా లేదా? మనం కూడా ఆయన మనకి ఎంతగా చూస్తున్నాడో, మనం ఆయనకి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఆయనకి మనం కూడా ఆయనకి ప్రేమగా ఆయన కోసం భగవంతునికి సేవ చేయడానికి మనం ముందుకొచ్చి ఆయన నామాన్ని జపించడం, ఆయన యొక్క క్లాసులను వినడం, అలాగే మనం బుక్స్ చదవడం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇవన్నీ భగవంతుని సేవలోకి వస్తాయి. ఎప్పుడైతే మనం భగవంతుని సేవలోకి వచ్చామో ఇలాగా, అప్పుడు మనకేమవుతుంది? భగవంతుని మనకు సంబంధం చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుందన్నమాట. రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ అయిందో, భగవంతుని గురించి మనకి స్లోగా స్ట్రాంగ్ అవుతుంటే మనకు అర్థం అవ్వడం మొదలుపెడుతుంది. సో, ఈ విధంగా నామం జపించడం, భాగవతం, భగవద్గీత చదవడం, అలాగే ఆయన గురించి వినడం, ఇవన్నీ కూడా మన జీవితంలో రోజు చేయవలసిన సేవ భగవంతుడికి. సో, ఇప్పుడు మనం దక్ష ప్రజాపతి యొక్క కథను మనం చెప్పుకుంటున్నాం. సో, ఈ దక్ష ప్రజాపతి ఎవరంటే, మనం ఈ సృష్టి మొదట్లో బ్రహ్మదేవుని యొక్క మొదట్లో సృష్టించినప్పుడు మనం ఒకసారి ముందు క్లాసులో చెప్పించుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం ముందు క్లాసుల్లో? స్వయంభూమను బ్రహ్మ యొక్క ఫస్ట్ పుట్టిన స్వయంభూమను, అలాగే ఆయనతో పాటు పుట్టింది శత్రూప. ఈ ఇద్దరు కూడా ఫస్ట్ బ్రహ్మకి జన్మిస్తారు. వాళ్ళకి జన్మించిన బ్రహ్మ అందరిలాగా మానవుల్లాగా బ్రహ్మ ఇంకొక సంభోగంతో బ్రహ్మ పిల్లల్ని పుట్టించవలసిన అవసరం లేదు. తను తలుచుకుంటే తన మనసు ద్వారా అందరూ పుట్టగలరు అనమాట. అలాంటిది బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాళ్ళు స్వయంభూమను, శత్రూప. వీళ్ళిద్దరు కూడా ఒక మగ శరీరం, ఒక ఆడ శరీరం, వీళ్ళిద్దరిని పుట్టిస్తారు. వాళ్ళ దగ్గర నుంచే పురుష స్త్రీ యొక్క సంభోగం నుంచి ఆయన మొత్తం సృష్టి ఆయన నుంచి చాలా వస్తాయి బయటికి. ఆ బ్రహ్మ తర్వాత అదే ఫస్ట్ ఆయన పుట్టిస్తారో వాళ్ళ దగ్గర నుంచి ప్రియంవరద, ఉత్తానపాద అనే ఒక మహా శక్తివంతమైన కుమారులు జన్మిస్తారు స్వయంభూమనుకి. ఆ తర్వాత కూడా బ్రహ్మ మనసు నుంచి సప్త ఋషులు జన్మిస్తారు. వాళ్ళందరూ కూడా సప్త ఋషులు మరీచి, వశిష్ఠ, గౌతమ, ఆంగీరస, నారద, ఇలాగా ఈ ఋషులు జన్మిస్తారు ఆయన మనసు నుంచి. వీళ్ళందరూ కూడా అలాగే దక్ష, వీళ్ళందరూ కూడా ప్రజాపతులు అనమాట. అంటే అలాగంటే ఏంటి? ఈ యొక్క నెక్స్ట్ జీవుల్ని ఉత్పత్తి చేయడానికి ప్రజాపతులు అంటే ప్రజల్ని ఉత్పత్తి చేయడానికి వీళ్ళందరూ మొదలు పెడతారు. అందువల్ల ఈ సృష్టి అంతా జీవులతో ఎలాగా ఉద్భవించిందంటే బ్రహ్మ ఆదేశానుసారం ఈ ప్రజాపతులందరూ కూడా ఈ జీవులను ఉత్పత్తి చేస్తారు. సో, ఈ విధంగా జీవులందరూ పుడతారనమాట. సో, ఈ విధంగా దక్షుడు కూడా ఒక ప్రజాపతి అందులో. అందుకే దక్ష ప్రజాపతి అని చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మకి యొక్క కుమారుడు దక్షుడు. ఆ దక్ష ప్రజాపతి చాలా శక్తివంతమైన ప్రజాపతి. అలాగే ఆయన ఆంగిరస్ ముని, వశిష్ఠ,
మరీచి అలాంటి సమానమైన వాళ్ళనమాట దక్ష ప్రజాపతి. సో, ఇలాంటి దక్ష ప్రజాపతి ఆహ్, ఆ టైంలో అంటే ఈ సృష్టి మొదట్లో అనమాట. ఆయన నుంచే చాలా జీవులు జన్మించారు. వాళ్ళందరూ కూడా ముల్లోకాల్లోనే ఉన్నారు. దక్ష ప్రజాపతి యొక్క వంశంలోంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో, ఈ విధంగా దక్ష ప్రజాపతికి కూతుళ్ళు చాలామంది కూతుళ్ళు 13 మంది కూతుర్లు పుడతారు. కుమార్తెలనమాట. పుడితే అందులో అందులో ఈ స్వయంభూ మనుకి పుట్టిన కుమార్తెలు పుట్టిన వాళ్ళలో స్వయంభూ మనుకి ఈ కుమార్తెలు కూడా పుడతారు. అందులో దేవహుతి, అకూతి, ప్రసూతి అలాంటి ఈ కుమార్తెలు అంటే ఆడపిల్లలనమాట. ఆడపిల్లలు పుట్టినప్పుడు అలాంటి దేవహుతిని కర్దమునికిచ్చి పెళ్లి చేస్తారు. ప్రసూతిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? దక్షునికిచ్చి పెళ్లి చేస్తారు. కళ్యాణం చేస్తారనమాట. అసలంటే ఏంటి? స్వయంభూమను యొక్క కుమార్తె ప్రసూతి దక్ష ప్రజాపతికిచ్చి వివాహం చేస్తారు. దక్ష ప్రజాపతి బ్రహ్మ నుంచి ఉద్భవించిన దక్ష ప్రజాపతి. స్వయంభూమను కూడా బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాళ్ళే. సో, దక్ష ప్రజాపతికి ప్రసూతి నుంచి వివాహం చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి నుంచి జీవ ఉత్పత్తి చేయడానికి. అలాగే జీవన ఉత్పత్తి దక్ష ప్రజాపతి చేస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతికి 13 మంది కుమార్తెలు. 13 మంది కుమార్తెలు. అందులో చివరి కుమార్తె ఎవరంటే సతీదేవి. అంటే పార్వతీదేవి అన్నమాట. ఆ సతీదేవి ఎవరు భార్య? శివుడి యొక్క భార్య. సో, సతీదేవి శివుడి యొక్క భార్య అన్నమాట. శివుడి యొక్క భార్య అంటే ఏంటి? బ్రహ్మ సతీదేవికి వరుడెవరని దక్ష ప్రజాపతి ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మ సలహా ఇస్తారు. శివుడు అనేది అందరికన్నా అతి ఉత్తమమైన స్థానంలో ఉన్న దేవతల్లో అతి శక్తివంతమైన, అతి ఉన్నతమైన స్థానంలో ఉన్న శివ భగవానుడు అని చెప్పి శివుడికిచ్చి కళ్యాణం చేయమని బ్రహ్మ ఆదేశానుసారం దక్ష ప్రజాపతి తన లాస్ట్ సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేస్తారనమాట. ఇప్పుడు శివ భగవానుడు ఎవరు? ఈ ప్రపంచానికే ఆయన భౌతిక ప్రపంచానికి హెడ్ ఆయన. సో, అలాంటి శివ భగవానుడే ప్రపంచానికి మొత్తం ఆధ్యాత్మిక గురువు. అలాంటి శివ భగవానుడికిచ్చి కళ్యాణం చేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే అది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. దక్ష ప్రజాపతి యొక్క ప్రాబ్లమ్. ఇప్పుడు మనకి ఈ ఈ యొక్క కళ్యాణం అయిపోతుంది మామూలుగాను. ఆ తర్వాత దక్షుడు, అలాగే మరీచి, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా గొప్ప మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఎందుకంటే దేవతలందరూ కూడా ప్రపంచానికి యొక్క శాంతి, ప్రపంచం యొక్క మంచి జరగాలి, ప్రపంచంలో అందరూ కళ్యాణంగా, శుభంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక పెద్ద మహాయజ్ఞం వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ మహాయజ్ఞాన్ని ప్లాన్ చేసి జనరల్‌గా దేవత లోకాల్లో అందరూ కూడా యజ్ఞాలు పెద్ద చాలా అద్భుతంగా లోకాలే ఏకంగా వస్తాయి. అన్ని లోకాల్లో ఉండే అన్ని దేవతలు కూడా అలాంటి యజ్ఞాలు చూడడానికి వస్తారు. అందువలన అలాంటి యజ్ఞం వాళ్ళు చేస్తారు. చేస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి అందరి దేవతలు అన్ని లోకాల నుంచే వస్తారు. అందులో బ్రహ్మ, శివుడు ఇద్దరు వాళ్ళు కూడా వస్తారు. ఇంద్రుడు, అగ్ని దేవతలు అందరి దేవతలు కూడా వస్తారు. అందరూ వచ్చి ఆ యజ్ఞంలో పాల్గొంటారనమాట. ఈ కథలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఇప్పటి నుంచి. ఇక్కడ ఏమవుతుందంటే దక్షుడు ఎప్పుడైతే బ్రహ్మ, శివుడు అందరు దేవతలు ఆ యజ్ఞానికి వస్తారో, యజ్ఞంలో ఉండడానికి అక్కడ ఏం జరిగింది? దక్షుడు ఆల్రెడీ తన చివరి కుమార్తె సతీదేవిని శివుడికిచ్చి ఎప్పుడో ముందు వివాహం చేశాడు. కాకపోతే దక్షుడు ఎలాంటి మనస్తత్వం శివుడి మీద కలిగి ఉన్నాడనే విషయం మనం ముందు తెలుసుకుంటాం. ఏంటంటే శివుడి మీద ఎలాంటి మనస్తత్వం దక్షుడికి ఉందంటే తన కొడుకుని వివాహం చేసుకున్న శివుడు మీద ఈర్ష్య, అసూయలు ఉన్నాయి. ఈర్ష్య, అసూయలు ఏంటంటే ఎప్పుడు కూడా నిరాడంబరంగా, పేదవానిగా, అలాగే పేదరికంలో ఉన్న దుస్తులు అంటే ఏంటంటే శివ భగవానుడు ఎప్పుడు ధరించే దుస్తులు ఏమిటి? ఎప్పుడైనా సరే జంతు చర్మం, లేకపోతే నాగుల్నే, నాగసర్పములనే ఒక ఆభరణంలాగా వేసుకోవడం, శరీరం అంతా బూడిదలా పూసుకోవడం, ఇలాంటి నిరాడంబరమైన జీవితం వల్ల దక్షుడికి మొదటి నుంచి శివుడి మీద ఈర్ష్య, అసూయలు ఎక్కువ ఉంటాయి.
ఎందువల్లంటే శివుడి యొక్క అది కూడా కాకుండా శివుడి యొక్క శివభగవానుడి యొక్క స్థానం చాలా పెద్ద స్థానం ఈ సృష్టిలోనే. అంటే శ్రీమద్ భాగవతం మనకేం చెప్తోందంటే, నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. ఏం చెప్తోందంటే శ్రీమద్ భాగవతం మనకి 12వ స్కందంలో నిమ్నగానాం యథా గంగా, అన్ని నదుల్లో కూడా గంగా నది అనేది చాలా ఉత్తమమైనది అని చెప్తోంది. చాలా శుభప్రదమైనది, అన్ని ఉత్తమమైన నది గంగా. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా. దేవతలందరిలో కూడాను ఎవరు ఉత్తమమైన వాడంటే అచ్యుతుడు, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన వాడు అని చెప్తోంది. వైష్ణవానాం యథా శంభు. వైష్ణవులు అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశుద్ధ భక్తులు ఈ సృష్టిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి టాప్ మోస్ట్, అంటే అతి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరో శివ భగవానుడు అనమాట. వైష్ణవానాం యథాశంభు పురాణానాం ఇదం తథా. పురాణాల్లో, అన్ని పురాణాల్లో కన్నా అతి ఉత్తమమైన పురాణం ఏమిటంటే శ్రీమద్ భాగవతం. సో ఈ విధంగా మనకి వైష్ణవానాం యథాశంభు దేవానాం అచ్యుతో యథా నిమ్నగానాం యథా గంగా పురాణానాం ఇదం తథా. ఈ విధంగా మనకి భాగవతం ఏ విధంగా ఈ అన్ని పురాణాల్లో శ్రేష్టమైనదో, అలాగే దేవతల్లో అందరి దేవతల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడే అందరికీ అన్నిటికన్నా ఉత్తమమైన వాడు. అలాగే నదుల్లోనూ గంగా నది, అలాగే భాగవతం అన్నిటికన్నా అతి ఉత్తమమైన. ఈ విధంగా భాగవతం మనకి డిస్క్రైబ్ చేస్తూ వివరిస్తుంది 12వ స్కందంలో. సో అలాంటి శివుడి పొజిషన్ చాలా అతి టాప్ మోస్ట్ అనమాట. దేవతల్లోనే టాప్ మోస్ట్. అంటే ఏంటి? విష్ణు భక్తులు ఆయన టాప్ మోస్ట్ అనమాట. అలాంటి నిరాడంబరంగా, అలాంటి ఏమంటాం, చాలా నిర్మలంగా, చాలా సింపుల్గా, ఏంటంటే ఆడంబరం లేకుండా సింపుల్గా ఒక భక్తుడు అంటే ఎప్పుడు కూడా 24 గంటలు ఆ భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంటాడు ఆయన. ఆ ధ్యానం బయటికి రారు శివ భగవానుడు. సో ఈ విధంగా శివ భగవానుడు ఆల్రెడీ బ్రహ్మ శివుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. కాకపోతే ఎప్పుడైతే దక్ష ప్రజాపతి ఆ యజ్ఞంలోకి రావడం, ఎప్పుడైతే ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్న యజ్ఞం రావడం జరిగిందో, యజ్ఞస్థలిలో దక్ష ప్రజాపతి యొక్క తేజస్సు చాలా అద్భుతంగా మెరిసిపోతుంది అనమాట. అన్ని దిక్కుల్లో ఆయన యొక్క తేజస్సు, ఆయన శరీరం, దక్ష ప్రజాపతి యొక్క తేజస్సు అతి అద్భుతంగా కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ తేజస్సుని చూశారో, ఆ వర్చస్సు, బ్రహ్మ వర్చస్సు అందరూ కలిపి లేచి నిలబడతారు. కాకపోతే బ్రహ్మ శివుడు ఇద్దరు మాత్రం నిలబడరు, కూర్చుని ఉంటారు. ఎందుకంటే బ్రహ్మ శివుడు ఎవరంటే ఈ దేవతల్లో కూడా చాలా పెద్ద లెవెల్లో ఉన్న దేవతలు వాళ్ళు. అదే బ్రహ్మ శివుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. సో అందువల్ల అలాంటి వాళ్ళిద్దరూ కూర్చునే ఉంటారు. కాకపోతే ఇక్కడ శివ భగవానుడు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండిపోతారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. సో ఆ విధంగా ఉంటారు ఆయన. ఎప్పుడైతే ఆ విధంగా అంటే అది గ్రహించలేకపోతాడు దక్షుడు అనమాట. గ్రహించలేకపోవడం ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దక్షుడు ఆ విధంగా ఎందుకంటే బ్రహ్మ అనేది దక్షుడికి ఒక తండ్రి. అందువల్ల బ్రహ్మ ఎప్పుడైతే దక్షుడు లోపలికి రాగానే బ్రహ్మ వెంటనే కూర్చుని ఉన్నా సరే లోపలికి తను పలకరిస్తాడు. అంటే చూస్తాడు, చూసి పలకరించగానే దక్షుడు లోపలికి వస్తాడు. కానీ ఎప్పుడైతే శివుడు అసలు పట్టించుకునే లేదో, ఇప్పుడే ఆ దక్షుడికి కోపం వస్తుంది అనమాట. ఎందుకు? ఆల్రెడీ నా అల్లుడు నాకన్నా చిన్నవాడు, నా వయసులో నాకన్నా తక్కువ స్థానం అంటే ఉంది అని అంటాడు అనమాట. దాని అర్థం ఏంటి? శివ భగవాన్ని తక్కువగా చూడడం అనమాట. శివ భగవానికి పొజిషను అందరికన్నా చాలా ఎక్కువ అనే పొజిషన్ని కూడా దక్షుడు అర్థం చేసుకోలేకపోతాడు. అందువల్ల ఏమిటంటే తన వెంటనే నా అల్లుడు నన్ను గౌరవించలేదు అనే ఉద్దేశంతో ఏం చేస్తుంది దక్షుడు? ఇమ్మీడియట్గా శివుడిని దూషించడం మొదలు పెడతాడు. ఎలా దూషిస్తాడో చూద్దాం. ఏ విధంగా దూషిస్తాడంటే, ఈ శివుడు అనేది అసలు ఏ విధమైన లక్షణం, ఒక ఒక నలుగురు ఉన్నారు ఈ యొక్క సభలో, అందరూ కూడా చాలా అతి ఉత్తమ స్థానంలో ఉన్న దేవతలందరూ ఇక్కడ ఉన్నారు. అయినా సరే ఇంతమంది ఉన్నా సరే నేను వస్తున్నా సరే ఎటువంటి ధ్యాస లేకుండా, అసలు ఎవరున్నారో కూడా తెలియకుండా తను ఉండడం అనేది
అది చూడడానికి అది సమంజసం కాదు. ఈ నే నా నే నే మావగారిని నాకు ఒక రెస్పెక్ట్, నాకు గౌరవం ఇవ్వడం అనేది తను చేయకుండా తన పనిలోనే తను ఉంటున్నారు తప్పించి, నాకంటూ గౌరవాన్ని, ఒక ఆదరాభిమానాన్ని లేదు అని జెప్పి అని అనుకుంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఏం అర్థమవుతుంది? భక్తుల్ని, విశుద్ధ భక్తుల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంత ఈజీగా అర్థం మనం చేసుకోలేం. ఎందుకంటే వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క చేష్టలు మామూలుగా సహజంగా ఉన్న మానవులకు అర్థం కావు. అందువలన సే దక్ష ప్రజాపతి శివుడి యొక్క స్థానాన్ని అర్థం చేసుకోలేక శివుడిని దూషించడం మొదలుపెడతారనమాట. ద దానివల్ల ఏమవుతుందంటే దేవతలందరికీ కూడా యజ్ఞంలో ఎప్పుడూ కూడా ఎప్పుడైతే యజ్ఞం అనేది జరుగుతోందో, ఆ యజ్ఞంలో అందరూ కూడా అందరికీ ఆ యజ్ఞంలో జరిగే అందరికి దేవతలందరికీ కూడా భాగం అనేది లభిస్తుంది. అంటే ఒక యజ్ఞం జరుగుతోందంటే యజ్ఞంలో ఫలం వస్తుంది. ఆ యజ్ఞంలో అందరికీ ఆ ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్‌గా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు ఒక శ్లోకం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని. అంటే ఏంటి? అన్ని యజ్ఞాలకి, అన్ని దానాలకి, అన్ని తపస్సులకి నేనే భోక్త అర్జున. నేనే అందరికి అన్ని యజ్ఞాల యొక్క ఫలాన్ని స్వీకరించేవాడిని నేనే అని చెప్తాడు శ్రీకృష్ణ భగవద్గీతలో. కాకపోతే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఏ శ్రీమన్నారాయణుడు యజ్ఞ భోక్త ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు అయినా సరే, తనతో పాటు ఉన్న దేవతలందరికీ కూడా ఆ భాగాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడు ఆ భాగాన్ని. ఆయన ఇవ్వకుండా ఊరుకోడు. ఆయనంటే తనతో పాటు అందరికీ ఆ భాగాన్ని, దేవతలందరికీ ఆ భాగాన్ని ఇస్తాడు. వాళ్ళందరూ ఆయన భక్తులే కదా! ఆ భక్తులందరికీ కూడా ఆ భాగాన్ని ఇవ్వడానికి ఆయన ఇస్తాడనమాట. అందుకే ఎప్పుడైతే యజ్ఞం జరిగిందో దేవతల్లో ఇక్కడ ప్రపంచంలో మన భూలోకంలో యజ్ఞం జరిగితే శ్రీకృష్ణ నారాయణుడితో పాటు దేవతలందరికీ యజ్ఞ యొక్క భాగం లభిస్తుంది. సో, దేవతలకు ఇవ్వకుండా ఇస్తే అది నారాయణుడు స్వీకరించడు. అందువల్ల దేవతలకి తన భక్తులు కూడా ఇవ్వమంటాడాయన. అలాంటిది ఎప్పుడైతే ఆ భాగం అనేది శివుడికి ఉండదు అని చెప్పి దక్ష ప్రజాపతి చెప్పేస్తాడు. దూషించడంలో. దక్ష ప్రజాపతి తనకి తెలీదు. మేనర్స్ తెలీదు. నలుగురిలో ఏ విధంగా నడవాలో తెలీదు. ప్రవర్తించాలో తెలీదు. ఇంతమంది అన్ని లోకాల్లో ఉన్న అధిపతులు, అన్ని లోకాల్లో ఉన్న పెద్ద పెద్ద ముఖ్యమైన దేవతలందరూ వచ్చి మహర్షులు 7 సప్త ఋషులు అందరూ వచ్చి ఇక్కడున్నారు. అయినా సరే ఇలాంటి సమావేశంలో కూడా ఎలా ప్రవర్తించాలో తెలియకుండా తన తనున్నాడు అని చెప్పి దూషించడం మొదలుపెడతాడు. సో, ఎప్పుడైతే ఈ విధంగా తన దేవతలకొచ్చే భాగమని తనకి రాదు ఇక మీదటి నుంచి అని చెప్పి దాన్ని శపిస్తాడు దక్షుడు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికం, భౌతికం జీవితంలో 2 ఉంటాయి. ఆధ్యాత్మికంలో ఉండాలి అంటే భౌతిక లక్షణాలు కొన్ని మనం జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు భౌతికంగా మనకి లక్షణాలు ఏముంటాయి? కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం ఇవన్నీ ఉంటాయి మనకి. అంటే కామం అంటే కోరికలు, అలాగే కోపం, అలాగే గ్రీడీనెస్ అంటే ఏంటంటే పేరాసగా ఉండడం, అలాగే భ్రమతో ఉండడం, మోహంతో ఉండడం, అలాగే పిచ్చితనంతో ఉండడం, అలాగే గర్వంగా ఉండడం, అలాగే ఈర్ష్య, అసూయలతో ఉండడం, ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో అందరికీ ఉండే లక్షణాలు. ఇలాంటి లక్షణాలన్నీ కూడాను ఆధ్యాత్మిక జీవితంలో మనం వెళ్ళాలి అంటే ఇలాంటి లక్షణాలు కొంచెం మనం వదలడానికి ట్రై చేయాలి. ఇప్పుడు దక్షిణ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈ భౌతికమైన సంపదలతో శివుడిని పోల్చడం మొదలుపెట్టారాయన. శివుడికి భౌతికమైన సంపదలు పెద్దగా కనబడవు, ఏముండవు. ఎవరిని ఎలాగా గౌరవించాలో కానీ శివుడినే అందరూ యాక్చువల్‌గా గౌరవించాలి. శివుడి యొక్క స్థానమే అది. అలాంటి శివుడి యొక్క స్థానాన్ని మర్చిపోయి శివుడినే అందరూ కూడా గౌరవించి ఆయన్నే అందరూ అభిమానించాలి తప్పించి, ఆయన నుంచి అభిమానం అనేది దక్షుడు కోరుకుంటాడనమాట. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ఒక అల్లుడిగా తను మామగారికి ఇవ్వాల్సిన ఒక గౌరవం అనేది శివుడు చేయవలసిన విషయం అక్కడ ఉంది. కాకపోతే శివుడు ఆల్వేస్ ఎప్పుడు కూడాను నారాయణుడి యొక్క ధ్యాసలో ఉండడం వల్ల ఆయనకి చుట్టుపక్కల విషయాలు ఆయనకి తెలియవనమాట. అది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో దక్షుడు ఉండడం వల్ల అంటే ఏంటి భౌతికమైన దశలో ఉన్న ఆధ్యాత్మిక దశలో లేడని అర్థం. ఈ భౌతికమైన దశలో మనకి ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి మనం వెంటనే అవతల మనుషుల్లో మనం మనం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని వెంటనే వాళ్ళ యొక్క వాళ్ళ లోపాలని మనం ఎప్పుడు చూస్తాం తప్పించి వాళ్ళలో ఉన్న
అతి అద్భుతమైన, అతి ఉన్నత లక్షణాలు మనం చూడలేము. అందుకే ఏంటంటే, మన జీవితంలో కూడాను ఈ యొక్క భక్తుల్ని అతి అందరిని కూడా మనం సరిగ్గా చూడగలిగిన ఆ యొక్క అనుభవం చూడగలిగిన ఆ యొక్క లక్షణం మనం పెంచుకోవాలి. అంతేగాని భౌతిక లక్షణాలు మనం పెంచుకుంటూ పోతూ ఉంటే ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్న మనుషులు మనం గుర్తించలేం. అదే ఇక్కడ జరిగింది. దక్షుడు శివుడి యొక్క స్థానాన్ని గుర్తించలేకపోయాడు కాబట్టి శివుడిని దూషించి శపించడం మొదలుపెట్టాడనమాట. సో, మనం కూడా భక్తుల్ని సాధువుల్ని, ఆ! సజ్జనుల్ని అలాగే మంచి లక్షణాలు కలిగిన వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి మనం సేవ చేయడానికి ట్రై చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అంతే గాకుండా మనం ఎప్పుడు ఈ యొక్క భౌతిక లక్షణాలుంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోతాం. వాళ్ళని అర్థం చేసుకోలేకపోతాం. సో, ఈ విధంగా మనం ఇలాంటివన్నీ మనం వదలాలి. కామం, క్రోధం వదలాలి. ఎలా వదలాలంటే భక్తి మార్గంలో ఉంటే మనకి కామ, క్రోధాలన్నీ పోతాయి. మనకేంటంటే భాగవతంలో ఒక శ్లోకం ఉంది. యస్యావై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే గతి భక్తిరుత్పద్యతే పుంసాం శోకమోహ భయాపహః. మనం ఎప్పుడైతే భాగవతం అనేది మనం వింటామో, చదువుతామో, భక్తి మార్గంలో ఉంటామో, శ్రీకృష్ణ పరమాత్మనే పరమ పురుషుడిగా మనం భావించి సేవ చేస్తామో, మనలో భక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. భక్తి అనేది ఉద్భవిస్తుంది. భగవంతుని మీద మనకి అనేక రకమైన ఫీలింగ్స్ అనమాట. అనేక రకమైన భావం, భగవంతుని మీద భక్తి భావం మనకి ఆటోమేటిక్‌గా వస్తుంది. అలాంటి భక్తి భావం మనకు ఎప్పుడైతే భగవంతుని మీద మనకు వచ్చిందో, మనకేమవుతుంది, మనకి వ్యామోహం, అలాగే దుఃఖ శోకం, అలాగే భయం ఇవన్నీ పోతాయి. క్రోధం ఇవన్నీ స్లోగా పోతూ ఉంటాయి. కామం ఇవన్నీ పోతూ ఉంటాయన్నమాట. సో, అందువల్ల భక్తి చేస్తే ఆటోమేటిక్‌గా మనకి భక్తి సేవ చేస్తే ఈ లక్షణాలు మనకి తొందరగా పోతూ ఉంటాయి. అందుకే జపం చేయమని చెప్తాం. భాగవతం చదవమని చెప్తాం. క్లాసుల్లో వినండి అని చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ చేయాలి మనం. సాధన భక్తి. సాధన భక్తి లేకపోతే మనం ఈ లక్షణాలు మనం బయటికెళ్ళం. మనం భగవంతుడిని అర్థం చేసుకోలేమనమాట. సో, ఈ విధంగా మనం చూస్తే ఏమవుతుందంటే మన పరిస్థితి ఇక్కడ అర్థమైంది. దక్ష ప్రజాపతి యొక్క పరిస్థితి. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి ఈ విధంగా శివ భగవాన్ని ఎప్పుడైతే ఈ విధంగా శపిస్తాడో, ఆ కోపం దూషించడం వల్ల శివ భగవాన్‌తో పాటు అనేక అనుచరులు చాలామంది వస్తారు. ఆయనతో పాటు భూత ప్రేత పిశాచాలు, నందీశ్వరుడు చాలామందున్నారు. ఆ! వాళ్ళ చాలా మంది అనుచరులనమాట. వాళ్ళందరూ వస్తారు. ఆ యజ్ఞానికి వాళ్ళందరూ కూడా చాలా కోపం వస్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, అందులో ప్రముఖమైన అనుచరులెవరు? నందీశ్వరుడు. నందీశ్వరుడు విపరీతంగా కోపం వచ్చి నా యొక్క యజమానిని నువ్వు తిడతావా అని చెప్పి, నువ్వు దూషిస్తావా అని చెప్పి, నీకు నేను శాపం ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి శాపాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. అప్పుడేం చెప్తారు దక్ష ప్రజ, అతీంద్రియ జ్ఞానం కోల్పోతావు నువ్వు. చాలా మూర్ఖంగా, చాలా ఆహ్, ఆహ్, అర్థం లేకుండా ఈ భౌతిక సంపదల వ్యామోహంతో ఉండి నువ్వు ఈ విధంగా శివభగవాన్ని దూషిస్తున్నావు. దానివల్ల నువ్వు అతీంద్రియ జ్ఞానాన్ని కోల్పోతావు. అంటే ఏంటంటే, ఇంద్రియాల కన్నా దివ్యమైన జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం. మన ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానం అనేది భౌతిక జ్ఞానం. అంటే ఏంటంటే, మన కళ్ళు, మన ముక్కు, మన మనస్సు, మన బుద్ధి వీటన్నిటికీ మనకి ప్రపంచంలో మనకి భౌతిక జ్ఞానం అనేది మనకి లింక్ అయి ఉంటుంది ఎప్పుడు. మన కళ్ళతో చూసింది, విన్నది ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. కాకపోతే మనం ఈ భౌతిక ప్రపంచంలో టెక్నాలజీ, ఇలాగే స్టడీస్ ఇవన్నీ కూడా భౌతిక జ్ఞానం అనమాట. ఇది ఇంద్రియ జ్ఞానం. అతీంద్రియ జ్ఞానం అంటే ఇంద్రియాలకి పైనున్నది. అంటే ఇంద్రియాల ద్వారా మనం వెంటనే దాన్ని అర్థం చేయొచ్చు. మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం. కాకపోతే మనం వాటి మీద సాధన చేసి వాటిని అనుభవంలోకి తీసుకురాగలం. అంటే ఏంటి, అతీంద్రియ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి ఇంద్రియాల ద్వారా కాకుండా సాధన చేయడం వల్ల మన హృదయంలో ఆటోమేటిక్‌గా అదొస్తుంది. భగవంతుడి కరుణ వల్ల మనకి ఆ జ్ఞానం అనేది లభిస్తుందనమాట. అదే అతీంద్రియ జ్ఞానం. అలాంటి అతి జ్ఞానం నువ్వు కోల్పోయావు. కోల్పోతావు నువ్వు. నీకు జ్ఞానం అనేది కోల్పోతావు అలాగే అంటే. అలాగే నువ్వు అతీంద్రియ జ్ఞానం కోల్పోవడం వల్ల ఏమవుతుంది? ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? నేనెవరు? అదే ఆధ్యాత్మిక జ్ఞానం. నేనెవరు? భగవంతుడంటే ఎవరు? భగవంతుడికి నాకు సంబంధం ఏంటి? నేనంటే ఎవరు? నేనొక జీవుడిని. నేనొక ఆధ్యాత్మిక జీవుడిని. ఆధ్యాత్మిక జీవుడినై ఈ శరీరంలో నేను ఈరోజు
శరీరాన్ని ధరించి ఉన్నాను. రేపొద్దున్న వచ్చేదని ఇంకో శరీరాన్ని ధరిస్తాను. ఆ తర్వాత ఇంకో శరీరాన్ని ధరిస్తాను. ఇలా శరీరాలు ధరిస్తూనే పోతూ ఉంటాను నేను. అంటే రోజుకి ఒక డ్రెస్ మనం మారుస్తూ ఉంటాం. ఇవాళ ఒక డ్రెస్, రేపు ఇంకో డ్రెస్. అలాగే జన్మ జన్మలకి డ్రెస్ మార్చినట్లు శరీరాలను మారుస్తూ ఉంటాం తప్పించి, మనం మాత్రం అలాగే ఉంటాం. అది అది మనకి జీవనం ఆధ్యాత్మిక జీవనం కాబట్టి భగవంతుడెవరు? నారాయణుడు, విష్ణువు, కృష్ణుడు. ఈ భగవంతుడికి అక్కడి నుంచి మనం బయటకొచ్చాం. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతన. ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ కూడా నా యొక్క అంశలే అంటారు శ్రీకృష్ణ భగవానుడు. సో, మనకు ఆయన దగ్గర నుంచి మనం బయటకొచ్చాం కాబట్టి, ఆయనకి అంశలం కాబట్టి, ఆయనలాగా మనం కూడా ఆనందంగా ఉండాలి. మనం ఇక్కడున్నాం. సో, అందువల్ల ఏంటి? ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని, ఆయనకి మనకి సంబంధం మళ్ళీ మొదలుపెట్టి, మళ్ళీ ఆ సంబంధంలో ఆయనకి సేవ చేస్తూ మన జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవడం మొదలుపెడితే, అది అతీంద్రియ జ్ఞానం అవుతుందనమాట. సో, ఈ విధంగా అతి జ్ఞానం అనేది మనం కోల్పోతాడు అని చెప్పిస్తున్నారు. అలాగే ఎప్పుడైతే అతి జ్ఞానం కోల్పోయిందో మనకి ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. కంటిన్యూస్‌గా తిరగడమే. ఇంకా ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనలో నశించిపోయిందో, భౌతిక జ్ఞానమే ఎప్పుడు మనకు కావాలనుకున్న ఆ జ్ఞానంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటాం అనమాట. చావడం, పుట్టడం, చావడం, పుట్టడం ఇదే తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే ప్రతి పనికి ఓ రిజల్ట్ ఉంటుందనమాట. నాకు రిజల్ట్ కావాలి, నేను సంపాదించాలి, అన్ని రకాల పేరు ప్రతిష్టలు, కీర్తి, డబ్బు, ధనము, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి చదువు, మంచి సంపద, మంచి భోగ భాగ్యాలు అనుభవించాలి. ఇలాంటి పరిస్థితుల వెనకాతల మనం ఎప్పుడూ పడతాం తప్పించి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం వెళ్ళలేం. ఇలాంటి శాపాన్నిస్తాడు. అలాగే ఈ విధంగా ఉండే వలన ఇంకోటి కూడా జరుగుతుంది. కొంతసేపట్లో మేక ముఖం అనేది నీకొస్తుంది అని చెప్పి నందీశ్వరుడు శపిస్తాడనమాట. అంటే ఏంటి? ఈ లీలలో మొదటి భాగంలో మనకి శపించడం అంతా జరుగుతుంది దక్షుడికి. సో, ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే నందీశ్వరుడు దక్షుడిని జపిస్తారో అది కూడా కాకుండా వాళ్ళు అక్కడున్న ఋషులు, అక్కడున్న బ్రాహ్మణులు, అక్కడున్న అతి అద్భుతమైన వేదాల్లో ఆరితేరిన ప్రజాపతులు, ఋషులు, అలాగే దేవతలు, ప్రముఖులు అందరూ అక్కడ ఉంటారు కదా! వాళ్ళ వాళ్ళ యొక్క వేదాల బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ ఏం శపిస్తారంటే, మీరందరూ కూడా యాక్చువల్‌గాను ఈ దక్షుడు యొక్క వెనకాతల ఉన్నారు. మీరందరూ ఆయనిచ్చే ఈ యొక్క యజ్ఞం చేయడం వల్ల ఆ దక్షుడిచ్చే ఆ యొక్క దక్షిణ వస్తుంది చూడండి. యజ్ఞం చేయడం వల్ల బ్రాహ్మణులకి దక్షిణ లభిస్తుంది. ఆ దక్షిణ అనుభవించాలనే కోరిక కోసం ఆయన వెనకాతలే మీరు తిరుగుతున్నారు. దానివల్ల మీరు సరియైన మార్గంలో లేరు. మీకు బ్రాహ్మణత్వంలో ఎప్పుడు కూడా శుద్ధిగా దక్షిణలో ఇచ్చే దక్షిణ కోసం ఆశపడి మీరొస్తున్నారు. ఈ విధంగా అగౌరవపరచడం మొదలుపెడతాడు అక్కడ ఋషుల్ని, వాళ్ళని అందరినీ కూడా. ఎప్పుడైతే అగౌరవపరచడం మొదలైందో, యాక్చువల్‌గా అక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఎలాంటి వాళ్ళు? బ్రాహ్మణులందరూ కూడా అతి అతి శుద్ధమైన వేద నియమాలు, వేద ధర్మానుసారం జీవితాన్ని వాటి జీవితంలో గడిపిస్తున్న వాళ్ళు. చాలా, చాలా శుద్ధంగా ఉండే బ్రాహ్మణులు, ఋషులు ఉన్నారక్కడ. వాళ్ళని కూడా అలా కించపరచడం వల్ల వాళ్ళు తిరిగి అవమానం, శాపం మొదలు పెడతారు నందీశ్వరుడికి, శివుడితో అనుచరులందరికీ కూడా. వాళ్ళు ఏ విధంగా ఏమంటే ఈ అక్కడ ఋషులందరూ వేదాలు చెప్పిన విధంగా వాళ్ళు నడుస్తారు. జీవితం అంతా ధర్మానుసారం నడుస్తారు. అలాంటి ఉన్న ఋషుల్ని అగౌరవపరిస్తే ఏమవుతుంది? అటువంటి వాళ్ళని వెంటనే శాపం ఇస్తారు. ఏమిస్తారంటే, మీరందరూ కూడాను శివుడి యొక్క అనుచరులయ్యి మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నారో, శివుడి యొక్క అనుచరులు అయ్యి ఉండి మీరు ఇలా చెప్పిస్తున్నారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నాస్తికత్వాన్నే మీరు పొందుతారు. శివుడితో పాటు నాస్తికత్వం మీకు వస్తుంది. నాస్తికత్వం అంటే ఏంటంటే భగవంతుడు లేడు అని చెప్పడం, అదే నాస్తికత్వం. అంటే ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు లేదు అనే నాస్తికత్వం పొందుతారు అని ఎప్పుడైతే శాపం అంటే ఏంటంటే దీనికి కనెక్టెడ్ స్టోరీ ఒకటి ఉంది. పద్మపురాణంలో ఒక శ్లోకం చెప్పబడింది అనమాట. ఏం చెప్పబడిందంటే, మాయాశాస్త్రం మాయావా దశశాస్త్రం మయా విహితాదేవి కలే. ఆ శాస్త్రం పద్మపురాణ శాస్త్రం ఏం చెప్పబడుతుందంటే, మాయాశాస్త్రం మాయావా దశశాస్త్రం
ప్రచ్ఛన్నం బౌద్ధం ఉచ్యతే మయయ విహితాన్ దేవి కలో బ్రాహ్మణమూర్తిన మాయావాద్ అసశాస్త్రం. పద్మపురాణం ఒక మంచి శ్లోకం చెప్తోంది. ఏం చెప్తుందంటే మాయావాద్ అసశాస్త్రం. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఆ ఋషులు ఆ శివభగవానుడికి అలాగే శివభగవాన్తో నంచర్లకు శాపాన్ని ఇస్తారు. ఏంటంటే నాస్తికత్వం అంటే ఏంటంటే భగవంతుడే లేడు అని చెప్పడం. భగవంతుడు యొక్క సంబంధాన్ని నాస్తికత్వమైన భావంలో భగవంతుని యొక్క సంబంధాన్ని, భగవంతుని యొక్క విషయాల్ని నాస్తికత్వమైన భావంలో ప్రచారం చేయడం అన్నమాట. అంటే ఏంటి? భగవంతుని యొక్క లక్షణాలు ఉన్నట్టుగా ప్రచారం చేయకుండా వేరే భావంలో ప్రచారం చేసి తప్పుడు భావంలో ప్రచారం చేయడం, అదే నాస్తికత్వం. అలాంటి నాస్తికత్వం అనేది మీరు ప్రచారం చేస్తారు అని శాపం వస్తుంది శివుడు అంచర్లకి. దానికి కనెక్టెడ్గా జరిగిన విషయం ఏంటంటే మాయావాద్ అసశాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధం ఉచ్యతే మయే విహితాదేవి కలో బ్రాహ్మణముత్తరం. ఒకసారి శివభగవానుడు పార్వతీదేవితో ఈ శ్లోకం చెప్తారనమాట. ఈ శ్లోకం ఏంటంటే నేను మాయావాదం అనే అసశాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే వేద ప్రమాణమైనది, అసశాస్త్రం అంటే వేద ప్రమాణం లేనిది అర్థం. సత్ అంటే సత్శాస్త్రం అంటే వేద ప్రమాణం ఉన్నది, అసత్శాస్త్రం అంటే వేద ప్రమాణం లేనిది అని అర్థం. అలాంటి అసత్శాస్త్రం మాయావాద అసత్శాస్త్రం, అలాంటి అసత్శాస్త్రం అనే మాయావాదాన్ని నేను ప్రచారం చేస్తున్నాను పార్వతీదేవితో చెప్తారు. ఎవరు? శివభగవానుడు. కలియుగంలో నేను ప్రచారం చేస్తాను అని. ప్రచ్ఛన్నం బౌద్ధం. ఆ శాస్త్రం ఏం చేస్తుందంటే బుద్ధ తత్వాన్ని కొంచెం ఇటు అటు సమానంగా ఉంటూ బుద్ధత్వానికి ఏకీభవిస్తుంది అనమాట. బుద్ధతత్వానికి బుద్ధులు 3000 సంవత్సరాలు బుద్ధుడు అనేది ప్రపంచంలో అవతారం అయితే బుద్ధతత్వాన్ని, బుద్ధ యొక్క ఫిలాసఫీని ప్రపంచంలో ప్రచారం చేశాడు గౌతమ్ బుద్ధుడు. అలాంటి బుద్ధుడు తత్వాన్ని ప్రచారం చేసిన 3000 సంవత్సరం జరిగింది అది. ఆ ప్రచారం చేసిన తర్వాత శివ భగవానుడు శంకరాచార్య రూపంలో వస్తారు. వచ్చి ఆ ప్రచారాన్ని ఆపేస్తారు. ఇండియాలో మొత్తం ఇండియా నుంచి బయటికి పారదోస్తారు ఆ బుద్ధుడి యొక్క తత్వాన్ని. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే వేదాల్లోని ఈ యొక్క జంతు బలి అంటే వేదాల్లో ఏం చెప్పబడిందంటే అన్ని యజ్ఞాల్లో కూడా జంతువుల్ని బలి ఇవ్వడం అనేది వేదాల్లో చెప్పబడింది యజ్ఞాలు చేస్తున్నప్పుడు. అలాంటి జంతువులు బలి వేదాల్లో ఎప్పుడైతే అలా చెప్పబడిందో దాని అర్థం ఏంటంటే వేదాలు జంతువును బలి చేయడం వలన అక్కడ వేదాల్లో జంతువులు బలి చేయనే విషయం చెప్పడం వల్ల యజ్ఞాల్లోని అక్కడ ఆ జంతువులకి మళ్ళీ తిరిగి మానవ జన్మ వచ్చేటట్టు, మంచి జన్మ వచ్చేటట్టు చేయగలిగిన కెపాసిటీ అప్పుడు ఆ యజ్ఞాలు చేస్తున్న ఋషులకు ఉండేది. యజ్ఞాల్లో జంతుబలి చేయడం అనేది మామూలుగా జంతుబలి చేయడం కాదు. ఎందుకు చేస్తారంటే ఋషులు దాన్ని చేయడం వల్ల ఆ జంతువుకి మంచి జన్మ వస్తుంది నెక్స్ట్ లైఫ్ టైం. అది చేయగలిగే కెపాసిటీ ఆ ఋషులకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు యజ్ఞాల్లోని అలాంటి జంతువుల్ని బలిచ్చేవాళ్ళు. ఇప్పుడు కలియుగం ఎప్పుడైతే మొదలైందో అలాంటి ఋషులు కలియుగంలో కనపడరు. అలాంటి పురోహితులు, అలాంటి వేదశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల అలాంటి యజ్ఞాలు చేసి అలాంటి జంతువులకు మంచి జనం ఇచ్చే శక్తి ఎవరికీ లేదు. దానివల్ల ఏమైంది? ఇక్కడ కలియుగంలో మనుషులందరూ ఏం చేశారంటే వేదాలు చెప్పబడింది జంతువులు బలివ్వాలని అని చెప్పి వీళ్ళు అనేక రకాల యజ్ఞాలు చేసి జంతువులు బలివ్వడం మొదలుపెట్టారు. వాళ్ళని జంతువులు ఉనికిని చంపేసి తినడానికి అనమాట. సో జంతు బలిని ప్రోత్సహించడం మాట చెప్పి వేదంలో చెప్పబడిందని కారణం చెప్పి జంతువులను ప్రోత్సహించడం జరిగిందనమాట. దానివల్ల ఏమైంది? జంతువులు విపరీతంగా జంతువుల్ని హింస చేయడం మొదలుపెట్టింది ఈ భూలోకంలో. అప్పుడు గౌతమ బుద్ధుడు 3000 సంవత్సరాలు అవతరించిన బుద్ధ అవతారం కూడా నారాయణుడికి అవతారమే. ఆయన అవతరించి వీళ్ళు వేదాలు చెప్పింది ఎందుకు చెప్పబడిందంటే జంతువులకు మంచి జనం ఇవ్వడం చెప్పబడింది. ఇక తప్పించి జంతువులకి చంపేసి తినడానికి చెప్పబడలేదు. వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి బుద్ధ అవతారం ఎత్తి బుద్ధుడు అహింస పరమోధర్మ అనే ఒక సూత్రం అనమాట. హింస చేయకూడదనే ఒక సూత్రం పెట్టుకుని ఏం చెప్పారు? నేను హింస చేయకూడదు, హింస ఒప్పుకోను నేను అంటే వేదాలు చెప్పబడింది కదా మేము చేస్తున్నామని వాళ్ళు అంటే అప్పుడు బుద్ధుడు ఏమన్నారంటే నేను వేదాలు పట్టించుకోను, వేదాలు నేను కేర్ చేయను అని చెప్పేశారు.
అంటే వేదాలు నేను పట్టించుకోను. వేదాలు నేను పట్టించుకోను. నాకు వేదాలు అక్కర్లేదు. నేను పనికి రావని చెప్పేసారు. ఎందుకంటే ముందు వెళ్ళి అది జంతువులను ఆపాలి ప్రపంచంలో. అందుకే బుద్ధ అవతారం ఎత్తి బుద్ధుడి యొక్క ఉపదేశం ద్వారా ప్రపంచంలోని మెయిన్‌గా ఇండియా చుట్టుపక్కల దేశాల్లో 3000 సంవత్సరాల ముందు జంతు బలి విపరీతంగా ఉండేది. అదంతా బుద్ధుడు అవతారం వచ్చి ఆయన స్టాప్ చేశారు బుద్ధుడు. కాపోతే దాన్ని స్టాప్ చేయడం వల్ల వేదాలు, పురాణాలు మనుషులు చదవడం మానేశారు. దానివల్ల ఏమైంది? నాస్తికత్వం అంటే అదే. వేదాల్ని అంగీకరించకుండా ఉండడం. వేదాల్ని, పురాణాల్ని పట్టించుకోకుండా ఉండడం. వాళ్ళని కేర్ చేయకుండా ఉండడం నాస్తికత్వం. వేద ప్రమాణం లేకుండా భగవంతుడు లేడు. భగవంతుడు భగవంతుడే లేడసలు. భగవంతుడికి పురాణాలే లేవు. భగవంతుడికి వేదాలే లేవు అని నాస్తికులే చెప్తారు మాటలు. అలాంటి తత్వాన్ని ఆయన మొదలుపెట్టాడాయన. ఇప్పుడు బుద్ధుడు ఎందువలంటే వీళ్ళు అసలు మెయిన్ మనుషులందరూ ఇలాగా జంతువులు చంపడం మొదలు పెడుతున్నారు. వేదాలు కొంచెం ఆపేశారాయన. కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇంకో విషయం తెలియాలి. వేదాల్లో ఏం చెప్పబడిందంటే ఎవరైనా జంతు బలిని చెయ్యాలి అంటే వాళ్ళేం చేయాలంటే, దానికొక టైం ఉంది. అమావాస్య నాడు నెలకొకసారి ఊరికి చివరన కాళీమాత గుడిలో అర్ధరాత్రి సమయాల్లో జంతు బలి ఇచ్చి కాళీమాతకి ప్రసాదం కింద నైవేద్యం పెట్టి అది వీళ్ళు స్వీకరించాలి. అది జంతు బలిని చేయవలసిన విషయం. జంతువులు చేయాల్సిన ప్రొసీజర్, విధానం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ యజ్ఞాలు చేసి జంతువులు చంపడం కాదు. ఎక్కడ పడితే అక్కడ జంతువులు చంపేసి తినడం కాదు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైంది? చాలా ప్రపంచంలోనే చాలా అతలాకుతలం అయిపోయిన జంతువులన్నీ కూడా. అలాంటి పరిస్థితులు బుద్ధుడు ఆపగలిగారు. కానీ వేదాలు మాత్రం ఆపేశారు. ప్రపంచంలో వేదాలు చదవడం మానేశారు. అలాగే పురాణాలు చదవడం మానేశారు. అప్పుడు ఈ మాయావాద అసశాస్త్రం అనే శంకరాచార్యులు 700 సంవత్సరాల ముందు, అంటే ఏంటి 7వ శతాబ్దంలో వచ్చారు. 1000 సంవత్సరాల ముందు శంకరాచార్యులు వచ్చి మనకి ఇప్పుడు 2000 సంవత్సరం 2020 7వ శతాబ్దంలో వచ్చి కలియుగంలో అంటే ఇంతకు ముందు అంటే 1300 సంవత్సరాల ముందు శంకరాచార్యులు శివుడు యొక్క అవతారం అనమాట. ఆయన ఏం చెప్పారు? నేను ప్రచ్ఛన్న బౌద్ధం వచ్చితే బుద్ధుడు చెప్పిన భగవంతుడే లేడు, భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడే లేదు అనే విషయాన్ని నేను ఏం చేస్తానంటే వేదాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడికి రూపం లేదు అని చెప్పే ఒక ఆ విధమైన మాయావాదాన్ని నేను తప్పు శాస్త్రాన్ని ఒక తప్పుడు మార్గంలో నేను చెప్తాను. చెప్పి వాళ్ళందరినీ నేను అలా ఆ విధంగా మభ్యపెట్టి వాళ్ళని మళ్ళీ వేదాల సైడ్ తీసుకొస్తాను నేను అని చెప్పి శంకరాచార్యులే అవతారం అది. అందుకే మాయావాద శంకరాచార్యులు శివుడు యొక్క అవతారమే. అందుకే ఈ నాస్తికత్వం అలాగా అంటే ఏంటి? ఆయన ప్రచారం చేసింది అసశాస్త్రం, సరి అయిన శాస్త్రం కాదు శంకరాచార్యులు. కాకపోతే ఆయన అసలైన విషయాన్ని కూడాను ఆయన శంకరాచార్యుల అవతారాల్లో అసలైన విషయాలను కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, నేను చేస్తున్నది కరెక్ట్‌గా నేను భగవంతుడికి ఆకారం లేదనే విషయాన్ని నేను చెప్పాను అన్ని చోట్ల. కాకపోతే ఏంటంటే ఆయనకున్న ఆకారం దివ్యమైన దివ్యమైన లక్షణాలు ఈ భౌతిక ప్రపంచం అతీతంగా ఉన్నాయి. దివ్యమైన ఆకారం అది మీరు గ్రహించలేరు అని నారాయణుడు భౌతిక ప్రపంచం అతీతంగా ఉన్నాడాయన. అది ఆధ్యాత్మిక రూపం, ఆధ్యాత్మిక లక్షణాలతో ఉన్నాడాయన. అందుకే భౌతిక లక్షణాలు కాదు అని అది కూడా ఒకసారి చాలాసార్లు చెప్పారు ఆయన. కాకపోతే అందరూ కూడా ఈ అసశాస్త్రాన్ని ఎక్కువ తీసుకుని అది పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఆయన భజగోవిందం అనే సాంగ్ కూడా రాశారు, ఒక గీతం. భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఆయన ఏం రాశారు దాంట్లోని, మీరు ఎన్ని శాస్త్రం ఎంత చదివినా సరే చివరికి ఎంత చేసినా సరే చివరికి మీరు ఆ గోవిందుడి యొక్క నామం చెప్పకపోతే మీకు ఏది పనికిరాదు. చివరి దశలో గోవిందనామం ఒక్కటి మిమ్మల్ని కాపాడుతుంది. మీ జీవిత చివరి దశలో గోవిందనామం తప్ప మిమ్మల్ని ఏమీ కాపాడదు అని చెప్పి ఆ భజగోవింద సాంగ్ రాస్తారు ఆయన. ఎందుకంటే ఆయన ఈ జంతు బలి ఈ బుద్ధుడి యొక్క ఫిలాసఫీని ఆపడానికి, బుద్ధుడి యొక్క తత్వాన్ని ఆపడానికే శంకరాచార్యులు వచ్చారు. వచ్చి చేసి వెళ్ళిపోయారు. ఆయన వేదాలను మళ్ళీ తీసుకొచ్చారు. వేదాలు తీసుకొచ్చి శుభ్రంగా ప్రపంచంలో అందరూ కూడా వేదాలు పాటించేటట్టు, భగవంతుడిని కొలిచేటట్టు చేశారు శంకరాచార్యులు. కాకపోతే ఆయన ఇచ్చిన శాస్త్రం మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది. ఆ శాస్త్రాన్ని మనం అదే నాస్తికత్వంలో అనిపిస్తుంది. అందుకే వీళ్ళ యొక్క శాపం వల్లే జరిగిందనమాట అది. అదే మనం ఇప్పుడు ఆ విధంగా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఎప్పుడైతే శివుడికి ఋషుల శాపం శివుడి మీద, శివుడు అనుచరుల మీద శాపం ఇవ్వడం, అలాగే నందీశ్వరుడు ముందు దక్షుడి శాపం ఇవ్వడం, ఇవన్నీ చూసి శివుడికి చాలా ఆయనకి బాధపడ్డాడు. ఏంటి పరిస్థితి ఇలా తయారైంది ఇక్కడ,
నేను వెళ్ళిపోవడం బెస్టు. అది వెళ్ళిపోతే ఉత్తమం. ఇక్కడ పరిస్థితి చక్కదిద్దుకుంటుంది కొంతసేపట్లో అని చెప్పి శివుడు తన అంచెలను పట్టుకొని వెళ్ళిపోయారనమాట. దేవతలందరూ కూడా వాళ్ళ ప్లేస్‌లకి వెళ్ళిపోయారు. యజ్ఞం ఆగిపోయిందక్కడ. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెంటనే కొంతకాలం తర్వాత మళ్ళీ దక్ష ప్రజాపతి వాజపేయిక అనే యజ్ఞాన్ని నిర్వహించి, దాని తర్వాత బృహస్పతి శవం అనే ఇంకో యజ్ఞాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ 2 యజ్ఞాలను ప్రారంభిస్తారనమాట. ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో, కైలాస లోకంలో శివభగవానుడు, పార్వతి ఉంటారు. వాళ్ళ పైన లోకాల నుంచి దేవతలందరికీ కూడా ఆహ్వానం జరిగింది. ఈ యజ్ఞాలకి ఆహ్వానం జరిగినప్పుడు అందరు దేవతలు విమానాల్లో వెళ్తున్నారు పైనుంచి. పార్వతీదేవి చూసి సతీదేవి, ఏంటి నాథ అందరూ వెళ్ళిపోతున్నారు, అందరినీ కనుక్కుంటే వాళ్ళ దక్షుడు ఇక మహాయజ్ఞం చేస్తున్నాడు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని. అందువల్ల మళ్ళీ నేను వెళ్తాను, నా తండ్రే కదా దక్షుడు, నేను చాలా అతి ప్రేమతో చివరి కుమార్తె, నేను వెళ్ళాలి, నన్ను పంపించు అంటారని. అంటే తన భావాన్ని చెప్తుంది సతీదేవి. చెప్పగానే అప్పుడు శివుడు అంటాడు, శివుడికి తెలుస్తుంది, నిన్ను వాళ్ళని పిలవలేదు, నీ తండ్రి నిన్ను పిలవలేదు. అప్పుడు సతీదేవి, నా తండ్రిని పిలవకపోయినా నా గృహమే, నా ఇల్లే కదా అది, నా తండ్రి ఇల్లు నా ఇల్లే కదా, దానికి ఎవరు పిలవక్కర్లేదు, నా అంతటి నేనే వెళ్తాను, నా గృహానికి నాకు ఎవరు ఆహ్వానం చేయక్కర్లేదు, నేనే వెళ్తాను, నాకు అర్హత ఉంది కదా అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు సతీదేవి చెప్పిన మాటల్ని శివుడు వెంటనే విని, నీకు తెలీదా, అంతకుముందు యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఏమైందో, నన్ను పూర్తిగాను ఇన్సల్ట్ చేసి, నన్ను అనేక రకాలుగా వైష్ణవులైన నన్ను ఇన్సల్ట్ చేశాడు నీ తండ్రి. దానివల్ల ఏమైందంటే చాలా ఒకళ్ళొకళ్ళు శాపాలు ఇచ్చుకుని చాలా ఇది జరిగాయి. అందువల్ల అవన్నీ మళ్ళీ ఈ కథంతా మళ్ళీ మొదలవకుండా ఉండడానికి నువ్వు వెళ్ళకు అని వెళ్ళకుండా ఉండడం మంచిది అని చెప్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఏమర్థం చేసుకుంటా ఉంటే మనం, శివుడు గుణావతారం అంటే బ్రహ్మ, శివుడు, మహేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ, శివుడు కూడా విష్ణువుకు గుణావతారాలు. అంటే ఏంటి, విష్ణువు ఈ సృష్టిలో మూడు గుణాలని ప్రవేశపెడతాడు విష్ణు, శ్రీమన్నారాయణుడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఒక్కొక్క గుణానికి ఇన్ఛార్జ్ అనమాట. ఎవరు, బ్రహ్మదేవుడు రజోగుణానికి ఇన్ఛార్జ్, అలాగే సత్వగుణానికి విష్ణు ఇన్ఛార్జ్, అలాగే తమో గుణానికి శివ భగవాన్ ఇన్ఛార్జ్ అనమాట. ఇన్ఛార్జీలు వీళ్ళు గుణావతారాలు. అలాంటి గుణావతార ఇన్ఛార్జీలు, ఆయన ఇన్ఛార్జ్ వాళ్ళ కంట్రోల్లో, ప్రపంచంలో తమో గుణం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల ఈ రజోగుణం, తమోగుణం అన్నీ కూడా ఇవి బ్రహ్మశివులకు కంట్రోల్లో ఉంటాయి. సో అందువల్ల వీళ్ళు అంటే బ్రహ్మశివుడు ఇద్దరు కూడా దక్షుడి కన్నా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అలాంటి జనరల్గా శివుడికి నేనంటే నీ తండ్రికి చాలా కోపం అని చెప్తాడు. నా స్థానాన్ని చూసి సహించలేకపోతున్నాడు ఆయన అని చెప్పి. ఎందువల్లంటే నేను ఎప్పుడు కూడాను ఆ వాసుదేవుని యొక్క పాత చరణ కమలంలో ఎప్పుడు అలాగే ధ్యానంలో ఉంటాను. ఎప్పుడు అదే ధ్యానంలో, అదే నమస్కారాలు అర్పిస్తూ, అదే ధ్యాసలో, అదే అద్భుతంగా భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ, భగవంతుని యొక్క రూపంలో అద్భుతంగా ఆనందంగా ఉంటాను నేను. నాకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అందులో ఉన్న ఆ యొక్క సత్వగుణ స్థితి, విశుద్ధ సత్వగుణ స్థితి. ఎప్పుడైతే భగవంతునికి పూర్తి 100% భగవంతునికి ధ్యాసలో శివభగవాన్ ఉంటారు కాబట్టి, ఆయన ధ్యాస ఎప్పుడు కూడా చాలా అతీంద్రియంగా, అద్వితీయంగా ఉంటుంది, అతి ఉత్తమంగా ఉంటుంది. శుద్ధ భక్తి స్థాయి. భక్తుల్లో శ్రీ శివ భగవానుడు అతి ఉత్తమ భక్తుడు అనమాట. ఆయన దగ్గర నుంచి మనం వరాన్ని పొందాలి. దీనికి చిన్న స్టోరీ నేను చెప్తాను. ఒకసారి అంటే శివ భగవానుడు ఒకసారి చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు, సనాతన గోస్వామి అని చైతన్య భగవానుకు శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు సనాతన గోస్వామి బృందావనంలో బృందావనంలో జీవిస్తూ ఉంటారు చైతన్య మహాప్రభు టైంలో. ఉంటున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ టైంలో ఇక్కడ ఒక మనిషి అన్నమాట. శివుడు భగవానుడికి గొప్ప భక్తుడు. శివ భగవాను చాలా అతి అతి గొప్పగా, అతి మహాభక్తితో పూజిస్తూ ఉంటారు అనమాట ఆ శివ భగవాన్ని, ఆ భక్తుడు. ఒకసారి శివ భగవాన్ని ధ్యానం చేయగలిగే, శివభగవాన్ని ధ్యానం చేసుకోగలిగే, శివభగవాన్ యొక్క ప్రసాదం పొందగలిగే ఆ అదృష్టం కూడా ఆ మనిషికి ఉందన్నమాట. ఒకసారి ఆ మనిషి ఆ శివభగవానుడి యొక్క కరుణ వల్ల శివభగవాన్ ప్రత్యక్ష మనిషిని అడుగుతాడు, నువ్వు నన్ను ఎంతో సేవ చేస్తున్నావు,
ఆయనకడుగుతాడు. "నువ్వు నీకేం కావాలో చెప్పని." అంటే నాకు ప్రపంచంలో అతి సంపద అతి భౌతికమైన సంపద నాకెక్కువుండాలి. అంటే జనరల్‌గాను ఆయ ఆయనకు కోరికుంది. అంటే ప్రపంచాలన్నిటికి విలువైన సంపద నా దగ్గరుండాలి. విలువైన శక్తి నా దగ్గరుండాలి అని కోరుకుంటాడాయన. కోరుకుంటే అప్పుడు నీకు విలువైన సంపదిచ్చే ఒక మణి ఒకటి ప్రపంచంలో ఉంది. దాని పేరు చింతామణి. ఆ చింతామణి అనేది బృందావనంలో ఉంది. ఆ బృందావనంలో చింతామణి సనాతన గోస్వామి ఒకాయనున్నారు. ఆయన దగ్గరికెళ్లి అడిగితే ఆ మణి నీకిస్తారు అంటారు. అప్పుడు శివభగవానుడు చెప్పిన మాట విని ఆ బ్రాహ్మణుడు సనాతన గోస్వామిని వెతుక్కుంటూ బృందావనం వెళ్లి, బృందావనంలో సనాతన గోస్వామిని ఎక్కడున్నారో కనుక్కొని ఆయన ఆశ్రమానికి వెళ్లి, ఆయన కుటీరంలో ఆయన అడుగుతారు. అడిగితే ఆ సనాతన గోస్వామి ఏం చెప్తారంటే, ఏం మణి కావాలంటే నీ దగ్గర చింతామణి అనేది ఒక మణి ఉందంట కదా! శివభగవానుడు నా కల్లో చెప్పారు. అంటే నాకు ప్రత్యక్షంగా నాకు కనబడి చెప్పారు. మీ దగ్గర ఉందని తీసుకోవడానికి వచ్చాను నేను అని. ఓహ్! ఆ మణి అయితే ఉంది. అక్కడ ఒక చిన్న కుప్ప తొట్టుంది. ఆ కుప్ప తొట్టిలో ఒక చిన్న తొట్టిలా ఉంటుంది. ఆ తొట్టిలో పడేస్తారు. పడేసి దాంట్లో తీయండి అని. ఆ తొట్టిలో వెతకండి కనబడుతుందని. ఈయన వెళ్లి ఆ తొట్టిలో వెతుక్కొని ఆ మణి తీసుకుంటారు. తీసుకొని మణి కనబడుతున్న మణి తీసుకోగానే, ఆ మణి ఏం చేసిన చింతామణి అంటే దాని యొక్క సహజమైన లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక ఐరన్ ఏదైనా ఒక ఇనుప వస్తువుకి ఏమైనా తగిలిస్తే అది బంగారం కింద మారుతుందనమాట. అలాంటి శక్తివంతమైన మణి అది. అలాంటి మణి ఆ టైంలో సనాతన గోస్వామి దగ్గర ఉంటుంది. పూర్వం వైకుంఠంలోని మొత్తం అంతా కూడా చింతామణితోనే అద్భుతంగా అలంకరించి ఉంటుంది వైకుంఠ లోకాల్లో. సో, అలాంటి బృందావనంలో అలాంటి మణి ఒకటుండేది. ఆ మణి ఎప్పుడైతే ఈయనకి లభిస్తుందో ఆనందపడి నాకొచ్చింది మణి. అయితే నేను ప్రపంచంలో కల్లా చాలా అతి సంపద నా దగ్గరుంటుంది అని చెప్పి ఈయన ఆ మణి పట్టుకొని వెళ్ళిపోతూ మధ్య దారిలో ఆయనకి డౌటొస్తుంది. వెళ్ళి వెనక్కొస్తారన్న. ఏంటి మణి అంటున్నారు శివుడు భగవాను చింతామణి మణి తీసుకోని చెప్పారు. సనాతన గోస్వామి దగ్గర ఉంటుందని చెప్పి నేనెక్కడికో ఈయనేమొచ్చి దాన్ని తీసుకెళ్ళి ఒక బుట్టలో పడేశారు. దీని అర్థం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఈయనకి అక్కర్లేదా మనీ ప్రపంచంలోని? దానికి వాల్యూయే లేదా? ఎందుకే ఒక బుట్టలో పైన పడేశారని చెప్పి వెళ్లి సనాతన కోసం అడిగితే, నేను నీకన్నా ఆ మణి కన్నా అతి అద్భుతమైన మణిని నేను నీకిస్తాను. నేను చెప్పింది నువ్వు వింటే అంటారు. అయితే మీ మీ దగ్గర ఇంకో మణి ఉందంటే, అదే నాకివ్వండి ఇది అక్కర్లేదు నాకు అంటారు. అయితే ఓ పని చెయ్యి, ఆ మణి తీసుకెళ్ళి ఆ యమునలో పడేసేయి. యమునలో స్నానం చేసిరా నీకు మణి ఇస్తానంటారు. ఆ మణి తీసుకెళ్ళి యమునలో పడేస్తారు. పడేసి ఎప్పుడైతే యమునలో పడేసి ఆ మణి తీసి స్నానం చేసి వస్తారో వీళ్ళు కూర్చో అంటారు. కూర్చో అన్న తర్వాత ఆయన చేతిలో మాల ఉంటుంది. సనాతన గోస్వామి చేతిలో మాల. ఆ మాల తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణి చేతిలో ఇస్తారు. ఇచ్చి నేను చెప్పింది చెయ్యి అంటారు. అప్పుడు చెప్తారాయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఈ జపమాలతో పెట్టు ప్రతిరోజు కూడా 24 గంటలు భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండు ఇంతకన్నా విలువైన మని సృష్టిలోనే ఎక్కడ దొరకదు అని చెప్పి నీకు ఉపదేశం చేస్తున్నాను నేను ఈ మహామంత్రం అని చెప్పి ఆయన ఉపదేశం చేస్తారు అప్పుడు ఆయనకు అర్థమవుతుంది భగవంతుడి యొక్క నామం ఎంత పవర్ఫుల్ అప్పుడు శివభగవానుడు తను ఏం కోరని శివభగవాన్ దగ్గరికి వెళ్ళాను శివభగవానుడు నాకేమి ఇచ్చారో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అప్పుడు శివభగవానుడు కల్లో కనబడి చెప్తాడు ఆ తర్వాత ఆయన నీకు ఎలాంటి లభించింది తెలుసా నీకు అని ఎందువలంటే భగవంతుని నామం కన్నా అతి అద్భుతమైన విలువైంది ఈ సృష్టిలోనే లేదు అలాంటి శివభగవానుడు ఏం చేస్తారు భక్తుల్లో ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ భక్తి కావాలి నా కృష్ణు మీద భక్తి భావం నాకు ఇవ్వంటే ఆయన వెంటనే ఆశీర్వదిస్తారు శివభగవానుడు అలాంటి శివభగవానుడు ఎప్పుడు విశుద్ధమైన భక్తి భావంలో 24 గంటలు ఉంటారు ఛానల్లో ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు ఆయన పూర్వం అనేక రకమైన లీలలు ఉన్నాయి భగవంతునితో శివభగవానుతో లీలలు అనేక రకాల భక్తులు శివభగవానుడి లీలలు కొన్ని భాగవతంలో ఉంటాయి అలాగే కొన్ని పురాణాల్లో ఉన్నాయి ఏంటంటే శివభగవాన్ అందరికి ఆధ్యాత్మిక గురువు ఆయన భక్తి అనేది రావాలంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది మనకి శివుడి దగ్గర నుంచి అందుకే మనం ఎప్పుడు శివుడి గుడికి వెళ్ళి శివుడి దగ్గర మనం భగవంతుడి యొక్క భక్తిని నారాయణ యొక్క భక్తిని శ్రీకృష్ణ భగవాన్ ప్రేమని నాకు ప్రసాదం ఇవ్వు అని వెంటనే ఇస్తాడు ఆయన అంతేగాని నాకు డబ్బు కావాలి ధనం కావాలి పేరు ప్రతిష్టలు కావాలి ఇవన్నీ కోరకూడదు శివుడిని మనం ఏం కోరాలి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి గుడికి వెళ్ళి మనం అది కోరాలి శివుడు అది కోరితే ఆనందిస్తాడు కానీ డబ్బు ధనం అంటే ఆయన ఆనందించడు ఆయన అదే కాదు దేవతలందరూ అదే వాళ్ళందరూ భగవంతుని యొక్క భక్తులు వాళ్ళందరికీ మనం అదే కోరాలి మనం అందుకే భక్తి భావన విశుద్ధమైన సత్వగుణ స్థితి అని ఇక్కడ చెప్పబడింది భాగవతంలో ఆ భక్తి భావంలో భగవంతుని దేవతను అర్థం చేసుకోగలం అనమాట సో ఈ విధంగా
చెప్తాడు. అదే నీ శ్లోకం యొక్క అందుకే ఈ ఒక చిన్న లీల చెప్పడం జరిగింది మీకు. డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడేంటంటే అప్పుడు శివ భగవానుడు సతీదేవికి చెప్తాడు. "నేను నీకు చెప్తాను ముందే, నీ తండ్రి చాలా పెద్దవాడు, నాకన్నా చాలా పెద్దవానిగా భావించొచ్చు. కాకపోతే నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందువల్లంటే నీ తండ్రి వల్ల నీకు దేహం వచ్చింది. అదే దేహాన్ని ఆయన తీసేసుకుంటాడు. ఎందువల్లంటే నువ్వు అక్కడికెళ్ళి మరణానికి కారణం అవుతుంది. నీకు మరణం సంభవిస్తుంది అక్కడ. ఎందువల్లంటే నీకు మరణం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు అక్కడ క్రియేట్ అవుతాయి. నువ్వు అక్కడ బతికి ఉండడానికి అవకాశం ఉండదు. నువ్వే మరణాన్నే కోరుకుంటావు అక్కడికి వెళ్ళిన తర్వాత అని ముందే చెప్తున్నాను నేను. అది అర్థం చేసుకో అని పార్వతీదేవికి శివభగవానుడు చెప్తారనమాట. అవమానం నీకు జరుగుతుంది అక్కడ అని. నీవు నా మాటలు లెక్క పెట్టకుండా వెళ్ళకు. వెళ్తే నీకు జనరల్‌గా నీకు ఒక గౌరవం, ఒక ఒక మానం అనేది నీకుంది. అలాంటివి అక్కడికెళ్తే నీకు పోతాయి. అక్కడ నిన్నెవరు పట్టించుకోరు. నిన్నెవరు అక్కడ పలకరించరు. నువ్వు నీ నీ త నీ నీ యొక్క తండ్రి గాని, నీ చెల్లెలు గాని ఎవరు నిన్ను పలకరించరు. అందరూ నిన్ను అవమానం చేస్తారు. దానివల్ల పరాభవం పొందుతావు. దానివల్ల నువ్వే ప్రాణాన్ని నీ శరీరాన్ని, నీ తండ్రి ఇచ్చిన శరీరాన్ని వదిలేయాలని కోపం నీకు వస్తుంది. నీ తండ్రి శరీరాన్ని వదిలేయడానికి నువ్వు చూస్తావు. అప్పుడు నీ అంతట నువ్వే మరణాన్ని తెచ్చుకుని నీ తండ్రి వల్ల వచ్చిన శరీరాన్ని ఒక అగ్నిలో దహించుకుని ఈ జన్మనే వదిలేస్తావు నువ్వు. అలాంటి సంభవం నీకు జరగబోతుంది. అక్కడికి వెళ్తే మరణం వస్తుందని చెప్తారు ఆయన శివభగవానుడు. సో ఈ విధంగా సతీకి సలహా ఇస్తారనమాట. దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఈ యొక్క దక్షయజ్ఞ కథలో ఇక మనం నేర్చుకోవడం ఏంటంటే, కుంతీదేవి ఒక శ్లోకం చెప్తుంది భాగవతంలో. ఏం చెప్తుందంటే, ఎవరైతే పేరు ప్రతిష్టలు, ధనము, గొప్ప జన్మ, అలాగే విద్య, జ్ఞానము, ఇవన్నీ కీర్తి, ఇవన్నీ ఎవరైతే వీటి మీద వెనకాతల పడతారో వాళ్ళకి కృష్ణుడి మీద వాళ్ళకి మనసు రాదు. కృష్ణుడి మీద భావంతో వాళ్ళు కృష్ణుని మనసుతో పూర్వకంగా పిలవలేరు. వాళ్ళు కృష్ణుడి మీద వాళ్ళకి భక్తి భావన రాదు అని చెప్పి భాగవతంలో శ్లోకం ఉందన్నమాట. జన్మైశ్వర్య శృత శ్రీభిర్ యధమానవ మద పుమాన్ నైవార్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. ఆ కుంతిది ఏం చెప్తుందంటే, ఎవరికైతే ఇక్కడ మనం చూస్తాం దక్ష ప్రజాపతికి తన మీద తనకున్న సంపద, తనకున్న స్థానం ఈ సృష్టిలో, తనకున్న జ్ఞానం, తనకున్న శక్తి, వీటన్నిటి వల్ల ఆయనకి గర్వం ఉండడం వల్ల శివ భగవానుడే అతి ఉత్తమమైన స్థానాన్ని ఆయన గ్రహించలేకపోయారు ఆయన. అందువల్ల ఏమైంది, ఆయన ఫాల్ డౌన్, కిందకి పడి అధమస్థాయి దిగజారిపోయారు ఆయన ఆ స్థానం నుంచి. ఎందుకంటే అలాంటి భగవానుడి లాంటి వాళ్ళని ఆయన అగౌరవపరిచాడు. అగౌరవపరచడం వల్ల ఏమైంది, ఆయన స్థానం నెక్స్ట్ ఇవాళ మొదటి భాగం మనం చూస్తాం. ఈ భాగంలో రెండో భాగం మనం చూస్తాం. రెండో భాగంలో ఏంటంటే శివ భగవానుడికి అగౌరవపరచడం, దూషించడం వల్ల ఆయనకి జరిగింది ఏమిటో మన రెండో భాగంలో మనం చూస్తాం. కానీ ఇంకో విషయంలో మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనకేంటంటే శివ భగవాన్ని అంటే అలాంటి వైష్ణవుల్లోనే అతి విశుద్ధమైన, అతి ఉత్తమమైన, సృష్టిలోనే అతి ఉత్తమమైన భక్తులైన ఆ శివ భగవాన్ని దూషిస్తే అది వైష్ణవ అపరాధం అవుతుంది. అన్ని అపరాధంలో కన్నా సృష్టిలోని వైష్ణవులకి, విష్ణు భక్తులకి, అపరాధం చేసిన వాళ్ళకి చాలా శిక్ష లభిస్తుంది. ఎందుకంటే భక్తులకు ఎప్పుడు అపరాధం మనం చేయకూడదు. మనం భక్తులకు అపరాధం చేస్తే భగవంతుడి శిక్ష చాలా కఠినంగా ఉంటుందన్నమాట. అందువల్ల శివుడికి అపరాధం చేయడం, ఆయనకి ఏం వచ్చిందో అనేది మనం నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. అందువల్ల భగవంతులైన భక్తులకి ఎప్పుడూ కూడా మనం అపరాధం చేయకూడదు. భక్తులకు అపరాధిస్తే నారాయణుడికి చాలా కోపం వస్తుంది. ఆయన 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 భగవంతులు అంటే దానికి ఒక స్టోరీ, అంబరీష మహారాజు స్టోరీ కూడా ఉంది. అంబరీష మహారాజు మనం భాగవతంలో 9వ స్కంధంలో వస్తుంది. మనం ముందు చర్చించుకుంటాం. కానీ ముందు ఇప్పుడు జస్ట్ కొంచెం చర్చించుకుందాం. ఇప్పుడు అంబరీష మహారాజు ఒకసారి ఉపవాసం చేసి మర్నాడు ద్వాదశి నాడు పారన్ టైమింగ్స్లో ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి. అంటే ప్రసాదం తీసుకోవాలి. ధాన్యంతో చేసిన ప్రసాదాన్ని వాటర్ని తీసుకుని నిర్జల నీళ్లు తాగకుండా ఉపవాసం చేసి మర్నాడు నీళ్లు తాగి, తులసి దళంతో నీళ్లు తాగి ఆ ద్వాదశిని బ్రేక్ చేయాలి.
పారణ చేయాలి. ఆ పారణ టైమింగ్స్ చూసుకొని చేయడానికి అంబరీష్ మహారాజు రెడీ అవుతున్నప్పుడు దుర్వాస మహాముని ఆయన సభలో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ దుర్వాస మహాముని ఇవాళ ద్వాదశి కదా! మనం ఇవాళ ఇవాళ పారణ టైమింగ్స్‌లో చేయాలి. నేను 2 నిమిషాల్లో స్నానం చేసి కొంచెంసేపట్లో వచ్చేస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి అని చెప్పి అంబరీష్ మహారాజ్ చెప్పి దుర్వాస స్నానంకెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆయన వెంటనే ఎంతకీ రారు. ఓ పక్కన పారణ టైమింగ్స్ ఉంటాయి. ప్రతి ఏకాదశి పూట మనం ఆహ్, నా ఈ ప్రతి ఏకాదశి పూట జనరల్‌గా ధాన్యాన్ని తినకూడదు. ధాన్యం కాకుండా పళ్ళు, ఫలము అలాగే కొన్ని వస్తువులున్నాయి. వేరుశెనగ ఇలాంటివే తినాలి. ధాన్యంతో సంబంధించినవి గ్రెయిన్స్ ఇలాంటివి తినకూడదు ఏకాదశి పూట. అంటే ముందు ముందు ఇవన్నీ కొంచెం కొంచెం చెప్తా. ఇప్పుడు ముందే ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఇలాంటి విషయాలు పాటించాలి ఏకాదశి పూట. అంబరీష్ మహారాజు భగవంతుడు భక్తుడు ఆయన పాటిస్తాడు. కాకపోతే దుర్వాసమం టైం అయిపోవడం వల్ల అది చేయకపోతే ఏకాదశి ఫలం రాదు. ఏకాదశి చేసినట్టు అవ్వదు. ఏం చేస్తారాయన తులసిదళ నీళ్ళలో టైం అయిపోతుందని చెప్పి టైం దాటిపోతుంది తులసిదళ నోట్లో వేసుకుంటారు. ఒక 4, 3 చుక్కలు. అంతే. ఇంకేమి చేయరాయన. వేసుకోగానే దుర్వాస మామని వెంటనే వస్తారు. వచ్చిన తర్వాత తర్వాత వచ్చిన ఆయన కోపం వస్తుంది. నేను రాకుండానే ద్వాదశి నువ్వు పారాయణ టైమింగ్స్ చేశావా? బ్రేక్ చేశావా? ద్వాదశి యొక్క టైమింగ్స్‌ని వెంటనే నోట్లో తులసి నీళ్ళు వేసుకున్నావా? నేను అతిథి నీకు. నేను చేసిన తర్వాత నువ్వు చేయాలి. నాకు గౌరవం ఇవ్వకుండా నువ్వు చేశావు అని చెప్పి నేను నిన్ను వెంటనే ఇమ్మీడియేట్‌గా నిన్ను చంపేస్తాను. నేను మరణశిక్ష విధిస్తానని చెప్పి బూడిద చేస్తానని చెప్పి తన తలలో ఉన్న జుట్టు బయటికి తీసి ఆ జుత్తు నుంచి ఒక రాక్షసుడిని సృష్టిస్తాడు ఆయన దుర్వాసం సృష్టించి ఆ రాక్షసుడిని అంబరీష్ మహారాజు మీద వదిలి అంబరీష్ మహారాజు ఇప్పుడే నాశనం చేసేయని ఎప్పుడైతే రాక్షసుడో ఆ అంబరీష్ మహారాజు మీకు వెళ్తాడో ఇమీడియట్ గా సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది. సుదర్శన చక్రం నారాయణ దగ్గర సుదర్శన చక్రం ఆయన చేతిలో ఉంటుంది. అది వచ్చేస్తుంది. వచ్చేసి ఆ రాక్షసుడిని ఒక్క సెకండ్ లో బూడిద చేసేస్తుంది. బూడిద చేయగానే వెంటనే ఆ సుదర్శన చక్రం ఆ దుర్వాస మహామునికి వెనకాతలో వస్తుంది. వచ్చి ఆయన్ని నాశనం చేయడానికి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం వచ్చిందో ఆయనకి ఇంకా ఆయన భీతి భయపడిపోయి ప్రపంచం ఈ సుదర్శన చక్రం ఎలా వచ్చి సడన్ గా వచ్చేసరికి ఆయన పరిస్థితి అర్థం కాదు. మీదకి రాగానే సుదర్శన చక్రం వస్తే ఆ సుదర్శన ఆపే శక్తి సృష్టిలో ఎవరికీ లేదు. అంటే నేను మనం ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నామంటే ఒక వైష్ణవుని ఒక భక్తుడిని ఎప్పుడైతే మనం అపరాధం చేసామో ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మన భక్తి మీద మనకు పోతుంది. మనం అందుకే భక్తుల మీద ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శివ భగవాన్ని దూషించాడు కాబట్టి ఏం జరగబోతుందో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. సో ఇప్పుడు ఇప్పుడు మన జీవితంలో ఒక పాఠం కూడా నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఎప్పుడైనా మనం కోపం ఇప్పుడు పార్వతీదేవి తన యొక్క దక్షుడి యొక్క ఇల్లు ఎలా ఉంది అంటే ఆల్రెడీ చాలా ఇదిగా ఉంది. శివుడి మీద చాలా కోపంగా ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి వెళ్ళిందనుకోండి పరిస్థితి ఎలా తయారవుతుంది? ఇంకా ఉద్రిక్తం అవుతుంది. అలాంటి పరిస్థితి ఇంకా పెద్దదవుతుంది విషయం. అందువల్ల అలాంటి విషయాల్లో ఉన్నప్పుడు అందుకే ఎవరింటికైనా మనం వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మనం వాళ్ళ తలుపు కొట్టకూడదు. కొట్టామనుకోండి ఏమవుతుంది? పరిస్థితి ఇంకా పెద్దదవుతుంది. అందువల్ల అక్కడున్న పరిస్థితి చూసుకొని మనం వెళ్ళాలి. ఒకరింటికి వెళ్తుంటే క్రోధం ఉద్రిక్త పరిస్థితిలో ఉన్న ఇంటికి మనం బంధువులైనా, స్నేహితులైనా వెళ్ళామనుకోండి వాళ్ళకి మన వాళ్ళే ఆ కోపంలో ఆ పరిస్థితిలో ఏమైనా మన మాట అంటారో ఏదైనా మనకి చేస్తారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి మనం వెంటనే వెళ్ళకుండా. అది మనం ఫస్ట్ అంటే కోపంలో ఉన్న వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. కొంత సమయం ఆగి డిస్టర్బ్ చేయాలి వాళ్ళని. ముందే డిస్టర్బ్ చేయకూడదు. అదొక విషయం. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలంటే దక్షుడిలాగా ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటే కామం, క్రోధం ఎక్కువైపోయి అందరిని దూషించడం మొదలుపెడితే మనకేం జరుగుతుంది? మనకి దుష్ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు దుష్ఫలితం వస్తుంది. మన ఇంద్రియ నిగ్రహం, కోపం, క్రోధం, కామం ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకి బోలెడు ధనం, డబ్బు ఉన్నాయని మనం పెద్ద గర్వంగా ఉంటే మనకి తర్వాత ఏమొస్తుంది? దుష్ఫలితాన్ని జీవితంలో వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో అది పనికి రాదు. అందువల్ల ఏంటంటే నిగ్రహం చాలా అవసరం. భక్తి అనేది నిగ్రహాన్ని మనం మొదలుపెట్టాలి. నిగ్రహం చేసుకుంటే మనం భక్తి చేయాలి. నిగ్రహం అనేది అవసరం. నిగ్రహం లేకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేం. సో ఎప్పుడైతే భౌతిక సంపద, కీర్తి ప్రతిష్టలో ఉన్న అహంకారం ఉందో మనకి అప్పుడు మనం భక్తుల్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. దక్షుడు శివభగవాన్ అర్థం చేసుకోలేకపోయాడు చివరికి. అందువల్ల ఏంటంటే అలాంటి పరిస్థితి మనకే వస్తుంది. మనం తప్పుదారి వేస్తాం. సో ఈ విధంగా మనం చాలా విషయాలు మనం కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నాం. అంతేగాని సతీదేవి ఎందుకలా అయిందంటే సతీదేవి ఆవిడ స్త్రీ కాబట్టి ఆవిడకి తల్లి భార్య కింద ఉంది కాబట్టి ఆవిడకి తన పుట్టిల్లు దక్షిణ ఇల్లు పుట్టిల్లు మీద ఎప్పుడూ ఉంటుంది. ఆ కనెక్ట్ సంబంధం ఎక్కువ, ప్రేమ అభిమానం ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు. సో కానీ
అక్కడ పరిస్థితి చూసి వెళ్ళడం అనేది చాలా అవసరం. సో, ఈ విషయాలన్నీ మనం మనకు జనరల్‌గా భక్తులతో ఎలా ఉండాలి, అలాగే మనం పరిస్థితులు బాలేనప్పుడు ఎలా ఉండాలి, అలాగే మనం మన ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఎలా బతకాలి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి, మనం కోపం ఇన్ కేస్ మనం మామూలుగా జీవితంలో కూడా కోపం ఎక్కువుంటే మననెవరు పట్టించుకోరు. అలాగే కోపంలో ఆఫీస్‌లో కోపంగా ఉన్నా, ఇంట్లో కోపంగా ఉన్నా మనకి కష్టం. అందువల్ల ఏంటంటే, మనం ప్రతి విషయాల్ని కూడా మనం ఈ ఈ విధంగా మనం నిగ్రహించుకొని ఆ! ఏ విధమైన తప్పులు చేయకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని వెళ్ళాలంటే, మనం భక్తి మార్గంలో ఉంటే మనకి మంచి చెడులు తెలుస్తాయి. దానివల్ల మనకి ఏది చేయాలి, ఏది చేయకూడదో మనకు అర్థమవుతుందనమాట. సో, ఈ విధంగా ఇంకో విషయం కూడా చెప్తాను. ఈరోజు క్లాస్ ఇప్పటితో ముగిసింది. ఇప్పుడు మీకు కొంతసేపయిన తర్వాత మీకు లింక్ ఒకటి పంపిస్తాం మేము. ఆ లింక్‌లో మీరేంటంటే ఒక ఫార్మ్ ఒకటి పంపిస్తాం. ఆ ఫార్మ్‌లో మీరు మీరు ఇవాళ నైట్ గాని, రేపు పొద్దున గాని పంపిస్తాం. దాంట్లో మీకేమైనా క్వెషన్స్ ఈ భాగవతంలో ఇప్పటివరకు ఉన్న సెషన్స్‌లో గాని, ఇవాళ ప్రవచనంలో గాని ఏమన్నా మీకు ఉంటాయంటే వాటిలో రాసి పంపించండి. వచ్చే వారంలో మీకు వాటి యొక్క ఆన్సర్‌లు ఈ సెషన్‌లోనే డైరెక్ట్‌గా మీకు ఆన్సర్‌లు చెప్పేస్తాం. చెప్పి ఈ విధంగా ప్రతి సెషన్‌కి కూడా మీకు ముందు లెక్చర్ మాత్రం మీకు 45 మినిట్స్ అలాగే తక్కువ ఉంటుంది. మీకు క్వెషన్ ఆన్సర్స్ అనేవి మీకు యాడ్ చేద్దామని ఉంటాయి. మీరు క్వెషన్స్ ప్రతి వారం మీకు లింక్ పంపిస్తాం. మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్‌లు సెషన్‌లో మీకొస్తాయి. సో, ఈ విధంగా మీకేమన్నా రాయాలనిపిస్తే మీరు రాస్తే దానికి ఆన్సర్‌లు అప్పుడే మనం నెక్స్ట్ సెషన్ ఆదివారం మీకు చెప్తాం. హరే కృష్ణ.